IHMCL recruitment 2024. సో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ వీడియో వచ్చేసి categorized as job updates in Telugu, job vacancy 2024, job notification 2024, latest government job notification. ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ 2024 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఈ వీడియో వచ్చేసి పబ్లిష్ అయిన డేట్ ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 2 July 2024. సో రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ వేకెన్సీస్ ఇన్ IHMCL, సో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఇంజనీరింగ్ క్యాడర్ వచ్చేసి ఇంజనీరింగ్ వారికి, ఇంకా ఆఫీసర్ ఫినాన్స్ స్ట్రీమ్ వారికి ఎలిజిబిలిటీ ఉందండి. సో ఇంజనీరింగ్, సో ఇక్కడ ITS దీంట్లో గ్రేడ్ పే వచ్చేసి 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. ఇది E1 గ్రేడ్ అండి. టోటల్గా వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అన్రిజర్వ్డ్ 14, SC 14, ST 2, OBC 8 వేకెన్సీస్, EWS 2 వేకెన్సీ ఉన్నాయి. ఇంకా ఆఫీసర్ క్యాడర్కి అయితే ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. 40,000 to 1,40,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి అప్రెష్, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ ఇంజనీరింగ్ ITS స్ట్రీమ్ వారికి 30 వేకెన్సీ ఉన్నాయి. పే స్కేల్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అప్రెష్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది డిఫరెంట్ కేటగిరీ వారికి. మినిమం ఏజ్ క్రైటీరియా 21, అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ IT లేదా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వచ్చేసి అదే రిక్రూట్మెంట్ క్రైటీరియా త్రూ గేట్ స్కోర్, గేట్ 2024, గేట్ 2023, గేట్ 2022 కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్, ఇంకా ఎలక్ట్రికల్ స్ట్రీమ్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ సో ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్. ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఎవరైతే బీటెక్ చేసి ఒకవేళ గేట్ రాసి ఉంటే ఇక్కడ గేట్ స్కోర్ వచ్చేసి 2022 గేట్ స్కోర్, 2023 గేట్ స్కోర్, 2024 గేట్ స్కోర్. ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఎయిదర్ CS అంటే గేట్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, గేట్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అంటే EC, అండ్ గేట్ EE స్ట్రీమ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, గేట్ IN సో గేట్ ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్, సో లేదా గేట్ DA డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్లో. ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు గేట్ క్వాలిఫై ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా 30 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ స్ట్రీమ్ అండి. ఆఫీసర్ వచ్చేసి ఆఫీసర్ ఫినాన్స్ స్ట్రీమ్, దీంట్లో 1 వేకెన్సీ ఉంది, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years లోపు ఉండాలి, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు CA చదివి ఉండాలి, CA లేదా ICA చార్టెడ్ అకౌంట్ చదివి ఉండి. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి త్రూ CA Chartered Accounts from Institute of Chartered Accounts of India or Cost Management Accounts from the Institute of Cost Accounts of India, ICMAI ఫైనల్ స్కోర్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ICAI ఆర్ ICMAI ఫైనల్ స్కోర్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది ఇంటెక్స్. సో ఇక్కడ ఈ స్కోర్ వచ్చేసి 2022, 2023, 2024. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఇయర్స్లో మీరు కంప్లీట్ చేసుకుంటే మంచి స్కోర్ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2/7/2024. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 16th of August 2024. సో by 3 PM. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంతకుముందు చూసినట్టుగా ఏజ్ రిలాక్సేషన్ ఫర్ SC ST 5 years ఉంటుంది, OBC 3 years. అండ్ ఇక్కడ PWD క్యాండిడేట్స్కి SC ST PWD క్యాండిడేట్స్కి అయితే 15 years. ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC కేటగిరీ వారికి అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా క్యాండిడేట్ విత్ 3 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది క్రైటీరియా. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంతకుముందు చూసాం మనం. ఇక్కడ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ద అప్లికెంట్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అయ్యి, ఇంకా గేట్ స్కోర్ గేట్ ఎగ్జామ్ కూడా మీరు అపియర్ అయి ఉండాలి ఆ పర్టికులర్ ఇయర్స్లో. అండ్ ఏజ్ క్రైటీరియా కూడా మ్యాచ్ అయి ఉండాలి. సో ఇక్కడ PWD క్యాండిడేట్స్ కూడా డిఫరెంట్ క్రైటీరియాస్ బట్టి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ engineer on the basis of merit of valid gate score of any of the last 3 years 2024, 2023, 2022. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి
మెరిట్ స్కోర్ బట్టి మీరు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆఫీసర్ ఫినాన్స్ కేటగిరీ కూడా సేమ్ ఇస్ ఎ క్రైటీరియా. మెరిట్ స్కోర్ ఇన్ ద గేట్ దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ద ఈవెంట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బీయింగ్ లార్జ్, IHMCL will adopt a shortlisting criteria and restrict the number of candidates for interview. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ అయి ఉంటే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది బేస్డ్ అపాన్ ద గేట్ స్కోర్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ అప్లై ఆన్లైన్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్ ihmcl.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. క్యారియర్స్ ట్యాబ్ ఓపెన్ చేయగానే న్యూ ఓపెనింగ్స్ అని ఉంటుంది. దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేయగానే లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 16/8/2024 by 3 PM. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఒకవేళ వెబ్సైట్ కూడా చూడొచ్చు, yfssreadycorp.com. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.